హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం, టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడే అద్భుతమైన మాటను విందాం. నేను చదువుతున్నాను, వినండి. 126వ కీర్తన 5వ చరణం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానములతో పంట కోసెదరు. విన్నారా ప్రియజనమ? కన్నీళ్లతో విత్తేవారట సంతోషగానములతో పంట కోస్తారు. నువ్వే విషయాన్ని బట్టి ఏడుస్తున్నావో నాకు తెలియదు, ఏ విషయాన్ని బట్టి బాధపడుతున్నావో నాకు తెలియదు, ఏ విషయాన్ని బట్టి మచ్చరపడుతున్నావో నాకు తెలియదు. భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు కొన్ని కుటుంబాలు, భయంకరంగా బాధపడుతూ ఉన్నారు, భయంకరంగా కన్నీరు విడుస్తూ ఉన్నారు. కనబడని కన్నీరు ఉంటుంది, కనబడే కన్నీరు ఉంటుంది. నీది కనబడని కన్నీరేమో, లోపల దుఃఖ వేదనతో ఉన్నావేమో. కానీ ఈ ఉదయం దేవుడు అంటాడు, కన్నీళ్లతో విత్తువారు సంతోషమైన పంటకు వస్తారంట. ఖచ్చితంగా నీ కన్నీరు అనేది దేవుడు విత్తనాలతో పోల్చాడు. నువ్వు ఏడ్చే ప్రతి ఏడుపు కూడా విత్తనంగా భూమిలోకి వెళ్తుంది. నువ్వు కన్నీళ్ళు విడిస్తే ప్రతి ఒక్క కన్నీరు బొట్టు కూడా ఒక విత్తనంగా మారుతుంది. నువ్వు విత్తుతున్నావు, నువ్వు భూమిలో విత్తుతున్నావు, నువ్వు ఏడుస్తూ విత్తుతున్నావు, బాధపడుతూ విత్తుతున్నావు, దుఃఖపడుతూ విత్తుతున్నావు. నువ్వే విషయంలో నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వే విషయంలో వేజారిపోతున్నావేమో, నువ్వే విషయాన్ని బట్టి ఎక్కువగా కుమిలిపోతున్నావు, ఏడుస్తున్నావేమో. కానీ నీ కన్నీరు ద్వారా ఒక బలమైన ఆశీర్వాదం ఉంది. ఉదయం దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నీ కన్నీరు ద్వారా ఒక బలమైన ఆశీర్వాదం ఉంది. నువ్వు కన్నీళ్ళతో విత్తుతున్నావంట. దేవుడు అంటున్నాడు, సంతోషంగా పంటకు వస్తావు. కన్నీళ్ళు విత్తనాలతో పోర్చాడు దేవుడు. తొలకరి వర్షం, కడవరి వర్షం రాబోతుంది. అద్భుతంగా నీ విత్తనాలన్నీ ఫలించబోతున్నాయి, నీ విత్తనాలన్నీ మొలకెత్తబోతున్నాయి, నీ పంట పండబోతుంది. కన్నీళ్ళతో విత్తిన నీవు సంతోష గానములతో పంట కోస్తూ ఉంటావు. కన్నీళ్ళు విడిచిన నీవు సంతోషంగా నువ్వు పంటను కోసుకుంటావు. ఏడ్చిన నీవు సంతోషించబోతున్నావు, బాధపడిన నీవు సంతోషించబోతున్నావు. ఎవరికి తెలియకుండా రోధించిన దుఃఖించిన నీవు అందరికీ తెలిసేటట్టుగా గొప్ప సాక్షిగా నిలబడబోతున్నావు. వినండి ప్రియదవిజనమా, ఈ ఉదయం ఈ వాక్యమును స్వీకరించండి. అద్భుతమైన దేవుడు కన్నీరు కార్చే ప్రతి ఒక్కరికి కూడా ఒక శక్తినిచ్చే వాక్యం ఇది, బలమునిచ్చే వాక్యం ఇది. మీరందరూ కన్నీరుతో విత్తుతున్నారు, మీరు సంతోష గానములతో పంట కొయ్యబోతున్నారు. వేస్తున్నాము, మీ పొలమంతా కన్నీళ్లతో నింపబడిపోయింది, మీ ఇల్లంతా కన్నీళ్లతో నింపబడిపోయింది, నీ హృదయం అంతా కన్నీళ్లతో నింపబడిపోయింది. అంటే అర్థం ఏంటి? నువ్వు విత్తుతున్నావు, కన్నీరుతో విత్తుతున్నావు. దేని విషయం ఏడుస్తున్నావు? ఎవరి గురించి ఏడుస్తున్నావు? ఏం కావాలని ఏడుస్తున్నావు? ఏమి దూరం అయిపోయింది నేను ఏడుస్తున్నావు? దేనిని ఆశించి దాని కొరకు ఏడుస్తున్నావు? దేని విషయమే ప్రార్థించి దాని కొరకు ఏడుస్తున్నావు? నాకు తెలియదు. కానీ నీ విత్తనాలన్నిటి మీద తొలకరి వర్షం, కడవరి వర్షం కురవబోతుంది. ఉదయం ఒక మంచి పంట నీ భూమిలో రాబోతుంది. సంతోషంగా కొయ్యబోతున్నావు. గాడ్ బ్లెస్ యూ. ఈ వాక్యము దేవుడు మీ వినికుల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. కృప కలిగిన దేవానికి వందనాలు. ఆయన ఈ ఉదయం నీ ప్రజలతో మాట్లాడారు ప్రభా. కన్నీరుతో విత్తువారు సంతోష గానములతో పంట కోయుదురని వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం అయ్యా. ఏ కుటుంబం అయితే, ఏ బిడ్డ అయితే కన్నీరుతో ప్రార్థన చేస్తున్నారో, కన్నీటితో విత్తుతున్నారో వారు సంతోష గానములతో పంట కొయ్యుదురుగా కానీ ప్రార్థిస్తాను. నీకు స్తోత్రం. 126వ కీర్తన 5వ చరణం. అయ్యా, ఈ ఉదయం నీ ప్రజల పట్ల, నీ బిడ్డల పట్ల, ఈ వర్తమానం వినిన నీ ప్రజల పట్ల నెరవేరునుగా కరిబాల సుందరాని కొందనాలు ప్రభా. సహోదరి, దేవునితోనే మాట్లాడుతున్నాడు. సహోదరుడు, దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు కన్నీరు కార్చినప్పుడల్లా నీవు విత్తుతున్నావన్న మాట నువ్వు మర్చిపోవద్దు. అది ఒక విత్తనం, అవి విత్తనాలుగా భూమిలో పడుతున్నాయి. ఇక మొలకెత్తబోతుంది నీ కన్నీరు. నీ విత్తనాలన్నీ ఫలించబోతున్నాయి. ఇప్పటి వరకు నువ్వు విత్తిన ప్రతి విత్తనం నీకు ఫలితం రాలేదేమో. ఈ ఉదయం దేవునితో మాట్లాడుతున్నాడు. ఫలించే రోజులు వచ్చేసినాయి. నీవు సంతోషంగా పంట కోసే దినములుగా వచ్చినాయని ప్రభు మాట్లాడుతున్నారు. ఈ ఉపదేశం, ఈ వాగ్దానాన్ని బిడ్డల జీవితంలో నెరవేర్చు.
ఎవరెవరైతే కన్నీరు కారుస్తున్నారో, వేదన చెందుతున్నారో, బాధపడుతున్నారో వారందరూ సంతోష గానములతో ఆయా పంటలు కోయినట్లుగా సహాయం చేయమని, ఆర్థికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా అన్ని రంగాలని బిడ్డలు ప్రభు సంతోషంగా పంట కోసే కృప దయచేసి అద్భుతం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దైవజనమా, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేనైతే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో నా దాకా పంపించండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, స్నేహితులకి ఈ లింక్ షేర్ చేసి మీ ద్వారా వాళ్ళకి మేలు, దేవుని ద్వారా మీరు కృప పొందుకున్నట్లుగా చూసుకోండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.